PM ఈరోజు మనం డిబేట్లోకి వెళ్దాం. ముఖ్యంగా వేణుస్వామి, వేణు పరాంకుశం, ఆయన స్వామిగా ఆయనంతటా ఆయన పెట్టుకున్నాడు పేరు, మీకు తెలుసు. గతంలో శోభిత ధూళిపాల, అదేవిధంగా నాగ చైతన్య వారు ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలో వారికి సంబంధించి వారు త్వరలో విడాకులు తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు వివాహ బంధంలో ఉండలేరు. గతంలో కూడా నేను ఇలాగే చెప్పాను, సమంత నాగ చైతన్య విడిపోతారని. ఇప్పుడు కూడా శోభిత అండ్ నాగ చైతన్య విడిపోతారు అంటూ పబ్లిక్గా జాతకాలు చెప్పారు. ఆ విషయంలో ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ తెలంగాణ ఉమెన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఉమెన్ యొక్క డిగ్నిటీని, పరువు ప్రతిష్టల్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసేసేలాగా, వాళ్ళని భయం గొల్పేలాగా, వివాహ వ్యవస్థలోకి వెళ్ళొద్దనేలాగా విడిపోతారని చెప్పడం ద్వారా సెంటిమెంట్స్, కల్చరు ఇవన్నీ కూడా దెబ్బతీస్తున్నారంటూ ఉమెన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఉమెన్ కమిషన్ తన పరిధిలో ఈ అంశం వచ్చింది కాబట్టి, తన నాలెడ్జ్లోకి వచ్చింది కాబట్టి, తనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వేణుని విచారణకు రమ్మన్నారు. వేణు పరాంకుశం హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని, అసలు ఉమెన్ కమిషన్కి అధికారమే లేదు, ఉమెన్ కమిషన్ పరిధి కాదు, తానేమీ తప్పు చేయలేదు, తాను చాలా ప్రముఖ జ్యోతిష్యుని, తన్ని పిలిచే అధికారం ఉమెన్ కమిషన్కి లేదంటూ హైకోర్టును ఆశ్రయించి కొంతకాలం స్టే తెచ్చుకున్నారు. ఆ కేసు పూర్తి విచారణ సందర్భంగా హైకోర్టు ఆ స్టేని ఎత్తేసి వేణు పరాంకుశాన్ని పిలిచే అధికారం ఉమెన్ కమిషన్కు ఉంది, తెలంగాణ ఉమెన్ కమిషన్కి అని ధృవీకరిస్తూ, రూఢి చేస్తూ అంతకుముందు ఇచ్చిన స్టే ఆర్డర్స్ని ఎత్తివేసి ఉమెన్ కమిషన్ ఆదేశించిన హైకోర్టు, ఈ ఉత్తర్వులు మీకు అందిన వారం రోజుల్లోగా చర్యలు తీసుకోండి అతని మీద, అతని విచారణకు పిలిచే అధికారం మీకు ఉంది అని చెప్తూ, ఆ నేపథ్యంలో హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు పరాంకుశాన్ని తమ ముందు అటెండ్ అవ్వమని నోటీస్ ఇచ్చింది. అది నిన్న నవంబర్ 14 ఉమెన్ కమిషన్ ముందు వేణు పరాంకుశం అటెండ్ అవ్వాలి. హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ ఉమెన్ కమిషన్ ఇచ్చిన నోటీసులు. సో వేణు పరాంకుశం నిన్న అటెండ్ అవ్వాల్సి ఉండగా మొన్న ఒకరోజు ముందు ఒక రిజిస్టర్ పోస్ట్ పంపారు. ఆ రిజిస్టర్ పోస్ట్లో వారు ఏం చెప్పారు, తాను అటెండ్ అవ్వాల్సిన అవసరం తనకి లేదని, గతంలో హైకోర్టుతో ఏం చెప్పారో అదే అంశం. ఈ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత హైకోర్టు చెప్పింది ఆయనకున్న స్టే ఎత్తేసి మీరు వెళ్ళండి అని, ఉమెన్ కమిషన్కి అధికారం ఉంది అని ధృవీకరించింది. అది ఆయనకు అభ్యంతరం అయితే హైకోర్టులో హయ్యర్ బెంచ్కి వెళ్ళొచ్చు, లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ అదే లెటర్ మళ్ళీ నేను మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు అనే లెటర్ రిజిస్టర్ పోస్ట్లో పంపారు ఉమెన్ కమిషన్ ముందు రోజు రాత్రి. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారి దృష్టికి అది వచ్చిన తర్వాత వారు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఓకే తను రానన్నారు, హైకోర్టు మనకు అధికారం ఉందండి, సో మనం లీగల్ టీంతో మాట్లాడి ప్రభుత్వానికి సంబంధించిన కమిషన్ కాబట్టి లీగల్గా ఒపీనియన్ తీసుకొని ప్రొసీడ్ అవుదాము అని ఆమె నిర్ణయించుకున్నారు. మొన్న లెటర్ వచ్చిన తర్వాత సో నిన్న ఆయన రారు అని ధృవీకరించుకున్నారు. నిన్న ఒక 15 మంది అడ్వకేట్స్ వేణు తరపున బల ప్రదర్శనగా కమిషన్ ముందుకు వెళ్ళారు. కమిషన్ చైర్పర్సన్ లేరు, ఎందుకంటే బెంచ్ ఉండదు, అతను రానున్నాడు కాబట్టి. నిన్న వచ్చి మీకు ఏ అధికారం ఉంది, మీకు ఎవరు అధికారం ఇచ్చారు, అతన్ని పిలిచే అధికారం మీకు ఎక్కడిది, అసలు మీ బెంచ్ ఏది, మాకు చూపించండి ఏర్పాట్లు ఏమున్నాయో అంటూ అక్కడికి వస్తే ఆ ఎంప్లాయీస్ కొంచెం భయపడ్డారు. ఏంటి దండయాత్రలాగా ఎంతమంది వచ్చారు? ఏ ఉమెన్ కమిషన్ అనేది ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ అధికార పరిధి ఉంటుంది. ఉమెన్ కమిషన్ ది తెలంగాణ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ 1998, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాక్ట్ అడాప్ట్ చేసుకున్నారు. యాక్ట్ నెంబర్ 9 ఆఫ్ 1998 ఈ సెక్షన్ చట్టం నా దగ్గర ఉంది. ఉమెన్ కమిషన్కు ఉంది, సివిల్ కోర్టుకున్న అధికార పరిధి ఉంటుంది. సో ఎవరైనా వ్యక్తి తన తరపున ఎవరినైనా లాయర్ నియమించుకుంటే, జనరల్గా కోర్ట్స్లో కానీ ఆర్డీఓ కోర్టులో కూడా లాయర్కి వకాలత్ ఇస్తే ఆ లాయర్ అటెండ్ అవుతారు. 15 మంది లాయర్లకు ఆయన వకాలత్ ఇచ్చాడా? అవి నమోదు చేసుకున్నారా? 15 మంది లాయర్లు బల ప్రదర్శనకి వెళ్ళారు ఉమెన్ కమిషన్ ముందుకి. ఎంప్లాయీస్ భయపడ్డారు.
బయట వద్దండి, రండి కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని మాట్లాడదాం, వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడితే వీళ్ళు రూల్స్ అడిగారు, మీకు లేని అధికారం ఎలా ఉపయోగించుకున్నారు అని. ఇవన్నీ హైకోర్టులో చెప్పారు. హైకోర్టు ఉమెన్ కమిషన్ పరిధి ఉంది అంది. అయినా కానీ వేణు అభిజాత్యానికి పోయి, అహంకారానికి పోయి, హైకోర్టునే ప్రశ్నించి, ఉమెన్ కమిషన్నే ప్రశ్నించి, దాదాగిరిలాగా 15 మంది లాయర్లను తన తరపున పంపాడు, తన మాత్రం రాకుండా. సో ఉమెన్ కమిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, సభ్యులు కానీ, చైర్పర్సన్ కానీ పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి వస్తారు. పబ్లిక్ సర్వెంట్ అంటే ఐపీసీ 21, అప్పట్లో ఐపీసీ 21, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 16 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, జడ్జెస్ కానీ, మ్యాజిస్ట్రేట్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, కమిషన్స్కి సంబంధించి కానీ, ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ అథారిటీస్ కానీ, అదర్స్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్, వీళ్ళు ఆ పరిధిలోకి వస్తారు. ఒకవేళ వాళ్ళ మీద ట్రెస్పాస్ చేసి అనుమతి లేకుండా చొరబడి వాళ్ళని భయకంపితులు చేస్తే చాలా చర్యలు ఉంటాయి. మరి అడ్వకేట్స్ తెలీదా 15 మందికి? అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్, ఐపీసీ సెక్షన్ 353, బిఎన్ఎస్లో అయితే సెక్షన్ 221, ఐపీసీ సెక్షన్ 186 అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్, బిఎన్ఎస్లో అయితే సెక్షన్ 225, క్రిమినల్ ట్రెస్పాస్ ఐపీసీలో అయితే 447, బిఎన్ఎస్లో అయితే సెక్షన్ 342, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఐపీసీ సెక్షన్ 506, భారతీయ న్యాయ సంహిత కొత్తలో అయితే 243, వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్, ఐపీసీ సెక్షన్ 332, బిఎన్ఎస్ సెక్షన్ 228. ఇన్ని సెక్షన్లు ఉన్నాయి. ఉమెన్ కమిషన్కి అధికారం ఉంది. ఉమెన్ కమిషన్కి పిలిచే అధికారం లేదని వేణు లెటర్ రాశాడు కదా రిజిస్టర్ పోస్ట్ ముందు. ఆయన రాసిన లెటర్లోనే తప్పులు ఉన్నాయి. వేణు ఏమన్నాడు? ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్ ది కంప్లైనెంట్ lacks locus standi to file this complaint under the State Women Commission Act as per section 16(1) of the Act. ఉమెన్ కమిషన్ చట్టం సెక్షన్ 16(1) ప్రకారం కంప్లైంట్ చేసిన వారికి లోకస్ స్టాండీ లేదు, అందుకని నేను రావాల్సిన అవసరం లేదు అని. సెక్షన్ 16(1) ఏం చెప్తుంది? ది కమిషన్ షెల్ ఎంక్వైర్ ఇంటూ ఎనీ అన్ఫైర్ ప్రాక్టీస్. ఆయన అంటాడు అన్ఫైర్ ప్రాక్టీస్ కాదు ఇది అంటాడు. ఎస్ అన్ఫైర్ ప్రాక్టీస్. మీరు వాళ్ళ అనుమతి లేనిదే జాతకం పేరుతో తంత్ర పూజలకు సంబంధించి మాట్లాడారు. మీరు తంత్ర పూజలు అనేది బ్లాక్ మ్యాజిక్ పరిధిలోకి వస్తుంది. నేను ఆ సెక్షన్లు చెప్పమన్నా చెప్తా. మీరు బ్లాక్ మ్యాజిక్ పరిధిలోకి వస్తే ఎలాంటి సెక్షన్లు ఉంటాయి, ఐపీసీలో ఏముంటాయి, బిఎన్ఎస్లో ఏముంటాయి కూడా నేను చెప్తా. సో బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు చెప్పారు. 1. 2. ది కమిషన్ షల్ ఎంక్వైర్ ఇంటూ అన్ఫైర్ ప్రాక్టీస్ ఏ on receiving a written complaint from any woman alleging that she has been subjected to any unfair practice or on a similar complaint from her mother or father or sister or brother or from any woman or any women's organization. One film journalist women ఇచ్చారు, ఎందుకు వాళ్ళకి హక్కు లేదు? 2. on its own knowledge or information. yes, ఉమెన్ కమిషన్కి ఓన్ నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకు పిలవకూడదు మిమ్మల్ని? ఈ చట్టాన్ని ఆయనే కోట్ చేసి దేర్ ఫోర్ మీకు లోకస్ స్టాండీ లేదంటారు. చాలా స్పష్టంగా ఉంది సార్. సెక్షన్ 16(1)(b) ఆన్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎంక్వైరీ చేయొచ్చు ఎవరినైనా. మరి ఎందుకు అది మీరు కోట్ చేశారు నాకు తెలియదు. ఉమెన్ ఆర్గనైజేషన్ పిలవలేదు అంటున్నారు. ఎస్, ఉమెన్ ఆర్గనైజేషన్ ఫిలిం జర్నలిస్ట్లో ఉన్నటువంటి అసోసియేషన్లో ఉన్న ఉమెనే కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ద కంప్లైంట్ utterly fails to meet the criteria for an unfair practice as defined under section 2H of the State Women Commission Act. This section defines unfair practice antenata ayane cheppadu section 2H means any distinction, exclusion or restriction made on the basis of sex for the purpose of or which has the effect of impairing or nullifying the recognition, enjoyment or exercise by women of fundamental constitutional rights or of human rights or of fundamental freedom in the political, economic, social, cultural, civil or any other field or the infringement of any right or
benefit conferred on women by or under the provisions of any law for the time being in force or the mental or physical torture or sexual excess on women. మీరే రాశారు కదా, ఆమెకి కల్చరల్గా కొన్ని రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆమె ఆత్మగౌరవానికి సంబంధించిన రైట్స్ ఉన్నాయి. మెంటల్గా టార్చర్ చేయకూడదు, చేశారు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇడిపోతావని మెంటల్ టార్చర్. ఎవరు రాశారు మీకు ఈ లెటర్? నాకు అర్థం కాల. ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు మీరు హైకోర్టులో. ఎవరు రాశారు మీకు ఈ లెటర్లు? దాంతోపాటు ఈయన అంటారు, పెద్ద మనిషి, ఐ ఫర్దర్ సబ్మిట్ దట్ ఐ మేడ్ అన్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ రిగార్డింగ్ ఏ కపుల్స్ ముహూర్త బేస్డ్ ఆన్ ది కుండలి ప్రొవైడెడ్ టు మీ. హూ ప్రొవైడెడ్ యూ? ప్రొవైడెడ్ టు మీ అంటే ఎవరు ప్రొవైడ్ చేశారో? ఎవరు ప్రొవైడ్ చేయలే, మీ అంతటా మీరు రాసుకున్నారు, మీ అంతటా మీరు రాసుకున్నారు. హూ ప్రొవైడెడ్ యూ? ఫస్ట్ పాయింట్. ప్రొవైడెడ్ మీ అంటే వాళ్ళు అడగాలి మిమ్మల్ని, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసి అడిగితే చెప్పాలి. ప్రొవైడెడ్ మీ అంట కుండలి. వితిన్ ది బౌండరీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a) ఇచ్చిన హక్కు ప్రకారం నేను మాట్లాడాను. తమరికి తెలియదేమో, ఆర్టికల్ 19(1)(a) of the Constitution of India guarantees the right to freedom of speech and expression as a fundamental right to all citizens of India, but కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(1)(a) చెప్పారు మీరు. ఆర్టికల్ 19(2)లో ఏమున్నాయి రెస్ట్రిక్షన్స్? This provision ensures that every citizen has the freedom to express their thoughts, opinions and ideas freely, subject to reasonable restrictions provided in Article 19(2), which includes considerations for sovereignty and integrity of India. భారతదేశం యొక్క సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడకూడదు. సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, దేశం యొక్క భద్రతకు సంబంధించి. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, విదేశీ సంబంధాల విషయంలో మాట్లాడకూడదు. పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేట్టు మాట్లాడకూడదు. మీరు ఉమెన్ అందరినీ కించపరిచేలాగా యోని పూజలు, నగ్న పూజలు, అవి చేస్తా ఈ చేస్తా. డీసెన్సీ ఆర్ మొరాలిటీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. డీసెన్సీ అండ్ మొరాలిటీ, మీరు మాట్లాడిన మాటలో డీసెన్సీ ఉందా? మొరాలిటీ ఉందా? మొరాలిటీ అంటే కూడా చాలా ఉన్నాయి. అప్పటికి సమాజంలో ఉన్న కల్చరల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కల్చరల్ మొరాలిటీ ఏంటి? ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే ఏమంటారు? 100 ఏళ్ళు వర్ధించమంటారు. మీరేమన్నారు? పెళ్లి కాకముందు ఇడిపోండి అన్నారు. ఇదా మొరాలిటీ? మెయిన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. తర్వాత అసలైన పాయింట్ మీకు చెప్తా, డిఫమేషన్. ఎదుటి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా నీకు రైట్ టు ఫ్రీడమ్ లేదు. మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి భంగం కలిగించేలాగే మాట్లాడారు. ఏంటది? ఏం మాట్లాడారు మీరు? ఆ యొక్క కపుల్, ఆ జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వాళ్ళ అనుమతి లేనిదే మీరు వాళ్ళకి జాతకం చెప్పి ఆ జంట విడిపోతుంది, అతనికి హ్యాబిచువల్గా అంతకుముందు కూడా అలాగే విడిపోయాడు అని చెప్పారు. పరువు నష్టం కాదా? మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(1)(a) ఒకటే ఉందని చెప్పారా? ఆర్టికల్ 19(2) ఉందని చెప్పలేదా మీ లాయర్లు? ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చా మీరు? డిఫమేషన్ అంటే ఏంటి? పబ్లిక్లీ ప్రెడిక్టింగ్ ఏ కపుల్స్ డివోర్స్ without evidence or consent can harm their reputation, which is a form of defamation. ఇది డిఫమేషన్ పరిధిలోకి వస్తుంది మీరు అలా చెప్తే. సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ, పాత ఐపీసీలో ఉన్న 499 డిఫమేషన్లోకి వస్తుంది. హార్మింగ్ ఏ పర్సన్స్ రెప్యుటేషన్ త్రూ స్పోకెన్ ఆర్ రిటెన్ వర్డ్స్ ఆర్ గెస్చర్స్. రాసినా మాట్లాడినా గెస్చర్స్తో చేసినా కానీ డిఫమేషనే. మీరు మాట్లాడేశారు కదా ఇడిపోతారు ఇడిపోతారు ఇడిపోతారని. If the couple feels that their reputation has been tarnished, they can pursue legal action against the astrologer. ఆ జంట మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు డిఫమేషన్ పరిధిలోకి వస్తారు. అందుకనే పబ్లిక్ ఆర్డర్, రిపీటెడ్ కాంట్రవర్షియల్ ఆర్ బేస్లెస్ ప్రిడిక్షన్స్ కుడ్ లీడ్ టు పబ్లిక్ అవుట్రేజ్ అఫెక్టింగ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ హార్మనీ అండ్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. ఎన్ని ఉన్నాయనుకున్నారు మీకు? డీసెన్సీ అండ్ మొరాలిటీ, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండ్ మిస్రిప్రజెంటేషన్. ఇన్ని సెక్షన్ చదవాలా మీకు?
మీరు ఈ లెటర్ రాశారు ఉమెన్ కమిషన్కి రాను అని. ఓకే, ఉమెన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంది? సరే, మనం లీగల్తో మాట్లాడి, లీగల్ అడ్వైజర్స్తో మాట్లాడి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళతో, ఏజీ వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. మీరు 15 మందిని ఎలా పంపించారు దాడికి? దండయాత్ర, బల ప్రదర్శన. ఎంతమందిని బెదిరిస్తారు మీరు? మీకు ఎవరన్నా లెక్కలేదు, కోర్టులన్నా లెక్కలేదు, మీకు ఉమెన్ కమిషన్ ఆర్డర్ కూడా లెక్కలేదు, ఉమెన్ కమిషన్కి ఇచ్చిన రైట్ హైకోర్టు అది లెక్కలేదు. 15 మంది లాయర్ని దండయాత్రకు ఎలా పంపుతారు మీరు? ఒక లాయర్ని పంపితే అర్థం. అది కూడా మొన్న మీరు రిజిస్టర్ పోస్టులో లెటర్ పంపారు. ఆ లెటర్ వచ్చిందో లేదో అనుమానం కొద్దీ ఒక లాయర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 15 మంది లాయర్కి మీకు వకాలత్ ఇచ్చారా? దండయాత్ర, పార్టీ, ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ హెడ్స్ ఆ ప్రభుత్వం విభాగమైన ఉమెన్ కమిషన్కి సంబంధించి దండయాత్రకు వెళ్తారు. ఆ వ్యక్తికి అండగా నిలబడతారు. ఏంటో మీరు ఆ విజువల్స్ చూడండి. పీసీఆర్ ఆ 15 మంది అడ్వకేట్లు ఉమెన్ కమిషన్ మీకు వెళ్ళిన విజువల్స్ వేయండి ఒకసారి, వేయండి ఆ విజువల్స్, నేను చెప్తా.